హల్లెలూయా. ఇవాళ చాలా పనులు ఉన్నాయి, త్వరగా దేవుని వాక్యం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 13వ కీర్తన. కీర్తన గ్రంథము 13వ కీర్తన 5వ వచనం చదువుతాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. చాలా నిజం ప్రార్థన చేసుకుందాం. తలలో గొప్ప దేవ, సర్వాధికారమైన తండ్రి, మహోన్నతులైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి పాద సందులో ఇలాగున చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడే కృప మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. నిన్ను నామాన్ని స్తుతించడం మాకు ధన్యత, నీ నామాన్ని గణపరచడం మాకు ఆశీర్వాదము అయ్యా. ఆయన గణపరిచి మహిమపరిచే గుంపుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం వెళ్తుండే మాకు సహాయం చేయండి. ఈ లేఖనాలు కొన్ని మాటలు ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని బలపరచమని, మీలో విశ్వాసంలో అయ్యా భక్తిలో ఇంకను వృద్ధి చెందుకు ఆశీర్వాదంతో సహాయం మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుని స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు గారు అనేకమైన కీర్తనలో ఈ మాట రాస్తూ ఉన్నారు. ఏంటంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు చాలా సార్లు ఈ మాట రాయడం చూస్తున్నాం. అయితే అనుభవం లేకుండా ఎవరో కూడా ఈ మాటను మాట్లాడలేరు. దావీదు మట్టుకైతే తన జీవితంలో దేవుని కృప మీద ఆనుకోవడం, దేవుని కృప మీద ఆధారపడడం, దేవుని కృపలో నమ్మిక ఉంచడానికి గల కారణం ఏంటంటే, నిజముగా ఆ కృప అనేది పైకి కంటికి కనబడకపోవచ్చు, కృప అనేది వినబడకపోవచ్చు, కానీ కృప ద్వారా కార్యాలు అనుభవించినటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అప్పుడప్పుడు మాత్రం దేవుని మీద ఆనుకున్న వ్యక్తిగా దావీదు లేడండి. ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో, తన ఒంటరి పయనాల్లో, అతడు యవన కాల వయసు నుంచి కూడా, బాలునైన వయసు నుంచి కూడా అతడు దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడుతూ అనేక విషయాల్లో అతడు కీడు నుంచి తప్పించబడుతూ ఉన్నాడు, అపాయం నుంచి తప్పించబడుతూ ఉన్నాడు, అనేకమైన భయంకరమైన మరణకరమైన పరిస్థితుల నుంచి కూడా అతడు తప్పించబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కృప దావీదును ఒక ఉన్నతమైనటువంటి ఎత్తైన స్థానంలో కూర్చోబెట్టిందంట. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన జీవితాలకు కూడా దేవుని కృప అలాగే ఉంది. దావీదుకు చూపిన కృప మీకు శాశ్వతమైన కృపతో ఆయన నింపుతాను అని సెలవిచ్చున్నాడు. అయితే దావీదు కృప పొందుకోవడానికి, మనము కృపను పొందుకోవడానికి తేడా ఏం లేదు. కానీ కృపను అనుభవిస్తున్న దావీదులోను, అలాగే కృపను అనుభవిస్తున్న మనలో తేడా ఉంది. కృప ఎప్పుడు కూడా మారదు, కృప ఎప్పుడు కూడా ఒకటేలా ఉంటుంది. దేవుడు ఎలాగైతే మారడో, దేవుని ప్రేమ మారదు, దేవుని కృప మారదు, దేవుని వాత్సల్యత మారదు, దేవుని కనికరం మారదు, దేవుని మన ఎడలో చూపిస్తున్నటువంటి జాలి, దయ, కరుణ ఇవేమీ కూడా మారవండి. మారేదల్లా ఏమైనా ఉందంటే మనం మాత్రం మారుతాం. దేవుని ఎదుట మన భక్తి లేదా ఆసక్తి, విశ్వాసము, దేవుని గురించినటువంటి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకే రీతిగా ఉంటాం, అయితే తక్కువగా ఉంటాం. అప్పుడప్పుడు ఏదో మాదిరిగా ఉంటాం. అంటే మాదిరి అంటే ఇతరులకు మాదిరి అని కాదు, ఒక సమపాలలో వెళ్తూ ఉంటాం. అధికంగా చేసేదైతే ఎక్కడ కనబడదు. అధికంగా చేసే పరిస్థితి వేరేగా ఉంటుందండి. అధికంగా చేసే పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, నీ శరీరాన్ని కూడా లెక్క చేయకుండా చేసేది అధికంగా చేస్తుంది. మన శరీరాన్ని చూసుకుంటాం, బలహీనతలు చూసుకుంటాం, ఉన్న లెక్కను చూసుకుంటాం. కూర్చున్నప్పుడు నడు నొప్పి రాకూడదు, మోకాలు వేసిన మోకాలు నొప్పి రాకూడదు, ఏమండి గాలి బాగా ఆనాలి, వీపు బాగా ఆనుకోవాలి, సరిగ్గా కూర్చోవాలి, జారబడాలి, ఇవన్నీ చూసుకుని సుఖంగా మన శరీరాన్ని సరిపెట్టుకుని అప్పుడు మనం దేవుని ఎదుట కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది కాదు. దేవుని కోసం అతిగా చేయడం అంటే, లేదా తీవ్రతగా చేయడం అంటే మనం నలిగిపోతాం. ఏమంటే నిద్రలు ఉండవు, బలహీనతలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వచ్చినా సరే అందులోనే నడుస్తూ ఉంటాం. దానికి స్తోత్రం కలుగుతుంది. దావీదు జీవితంలో సుఖం అనేది ఎక్కడ కనబడలా. చూడండి, దావీదు జీవితంలో సుఖం కనబడదు. మరి దావీదు ఏమంటున్నాడు? నేనైతే నీ కృప యందు. మనం ఆ మాట మాట్లాడగలుగుతామా?
మనకు వచ్చే జీతంలో ఒక 100 రూపాయలు కట్టింది అనుకోండి, ఏమంటాం? అది ఎక్కువ వస్తే దేవుని కృప అంటాం. ఒక 100 తగ్గితే. దావీదు అరణ్యంలో ఒంటరిగా పయనం చేస్తూ ఉన్నాడు. అయినా ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నీ కృప నమ్మకొచ్చు. సరే, రాజు అయ్యాడు, అధికారం ఇచ్చాడు, జనబలం ఉంది, అయినా దావీదు తలంపు కొట్టబడుతున్నాడు. అప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు, ఏంటంటే నీ కృప యందు. అతని జీవితంలో సంతోషకరమైన దినాలు ఎన్నైతే ఉన్నాయో, అతడు వేధించబడిన దినాలు కూడా అలాగే కనబడుతూ ఉంటాయి. అని మనం కూడా బాగుంటే దేవునికి స్తోత్రం చెప్తాం, పరిస్థితులు బాగోపోతే దేవుడు ఏమయ్యాడు, దేవుడు లేడు, దేవుడు వింటున్నాడా, దేవుడు ఉంటున్నాడా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎప్పుడు వచ్చింది ఈ క్వశ్చన్? నాస్తికత్వపు ఆత్మ మన దగ్గరికి వస్తూ ఉంటుంది ఎప్పుడు పరిస్థితులు బాగోపోతాయి. అదే పరిస్థితి బాగుందంటే దావీదు ఆత్మ. సౌలు గంట ఒక్కోసారి ఇల్లు దురాత్మ వస్తూ ఉండేదంటే, అలా మనకు కూడా పరిస్థితులు బట్టి మన కార్యాలు బట్టి మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అలా ఆత్మను మార్చకూడదు. ఏం చేయకూడదు? ఆత్మను మార్చకూడదు. నీ ఆత్మే కలిగి ఉండాలి, నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 32వ కీర్తన 10వ వచనం చదువుతాను. 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించుచున్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట అన్నందుకు నన్ను కోపపడద్దు. ఎవరికి వేదనలు వస్తున్నాయి చెప్పాలి. ఎవరికి వస్తున్నాయి వేదనలు? మీరు ఎప్పుడైనా వేదనలు అనుభవిస్తున్నారా? వేదన అంటే ఏంటండి? బాధ వేరు, వేదన వేరు. వేదన అంటే దోచేస్తూ ఉంటుంది లోపల, ఏమండి? నిద్ర పట్టదు, సరిగ్గా నడుస్తూ ఉంటాం, ఎదురుగా బండి వచ్చినా కూడా సరిగ్గా అందం, అన్నం సరిగ్గా తినలేవు, మంచినీళ్ళు సరిగ్గా తాగలేవు, టీ పెట్టుకుంటావు కానీ టీ పొంగిపోతుంది. ఎందుకు దేనికి కారణం అంటే చెప్పండి? వేదన. ఒక్కోసారి గ్యాస్ కట్టడం మర్చిపోతాం, గ్యాస్ వదిలేస్తాం, ట్యాప్లో నీళ్ళు వదిలేస్తాం. దేనికి కారణం? ఇప్పుడు ఈ వేదన ఎవరికి వస్తుంది? ఈ మాట ఒప్పుకోవడానికి మనం సంకోచించుకోవాలి. ఎవరికి వస్తుంది? భక్తిహీనులు అని ఎందుకు రాశాడు తెలుసా? ఆ కింద కూడా ఇంకో మాట చెప్పాడు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు ఎప్పుడు కూడా నేను వేదన పడుతున్నాను అనకూడదు అంటాడు. ఏమనకూడదు? అదేంటండి, మనం మనుషులే కదా. మనిషి అన్నాక బాధతో చెప్పుకుంటాడు, వేదనతో చెప్పుకుంటాడు, కన్నీరుతో చెప్పుకుంటాడు. రెండింటికి జాడ నేను చెప్తా. వేదన అనేది నీకు రావచ్చు, కానీ ఆ వేదనలో నువ్వు మునిగిపోకూడదు. ఏం చేయకూడదు? వేదనలో నువ్వు కృంగిపోకూడదు. ఎందుకు అని అడిగితే, మనల్ని సేవిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమస్తమును కూడా చూచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. వేదనలో, బాధల్లో, శోధనలో, కష్ట నష్టాల్లో, ఇరుకులు ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, అది ఎలాంటిదైనా సరే ఆయన మనకు తోడై ఉండి దాన్ని చుడిపించే దేవుడే తప్ప కొన్ని రోజులు అనుభవించడానికి గతి పట్టాలి అనే దేవుడు కాదే. నీవు ఆయన తట్టు తిరుగుతావు, నీవు ఆయన బలాన్ని రుచి చూస్తావు, దేవుని సహాయం ఎంత త్వరగా నీ ఎంతకు వస్తుందో నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి ప్రభు ఆశపడతా ఉంటాడు. ఆయన దానికి స్తోత్రం. ఆయన ఎంతసేపు నీ వైపు తిరగడానికి, మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను. మనకే కొవ్వట్టేసి ఆయన బట్ట తిరగకపోతే ఆయనకి ఏం పట్టింది? అవునంటారా? తిరగడానికి ఎవరు పట్టేసింది కొవ్వు? నెలకు పట్టేసింది. మనకు పట్టేసి ఆయన తట్టు తిరగడం మానేసి, నువ్వెందుకు నన్ను చూడట్లా, నువ్వెందుకు నా బాధను చూడట్లా, నువ్వెందుకు నా వేదన చూడట్లా అని ప్రశ్నించినంత మాత్రాన దేవుడిని వైపు తిరగడు. నువ్వు లోకం వైపు తిరిగి కూర్చుని ఆయన వైపు తిరుగుతాడు.
నా వైపు తిరగండి అనే మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే మాట చెప్పాడు, మీరు నా వైపు తిరగండి, తిరిగితే నేను మీకు తోడై ఉంటాను, తిరిగితే మీ పక్షాన్ని ఉంటా. అప్పుడు దాకా మీ వెనకాల నడుస్తాడు ఆయన. దేనికి స్తోత్రం. ఏం చేస్తాడు? నువ్వు ఆయన తట్టు తిరిగి ఆయన వెనక్కి వెళ్ళావనుకో, అప్పుడు ఆయన మనకు ముందు నుంచి నడిపిస్తాడు. మన ముందు ఆయన ఉండాలి తప్ప ఆయన ముందు మనం ఉండకూడదు. అర్థమవుతుంది మాట. ఆయన ముందు నడిపిస్తే ఇశ్రాయేలు ప్రజల్ని ఒక చోట వచ్చేసరికి మోషేతో అన్నాడు, మోషే మీరు వెళ్ళిపోండి, నేను రానన్నాడు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నువ్వు రాకపోతే మేము ఎక్కడికి వెళ్తాం? నువ్వు రాని ఎడల మేము కదలం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నువ్వు తోడై నడిపిస్తే మేము నడుస్తాం. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా అగ్నిస్తంభం నడిచేది, ఇశ్రాయేలు ప్రజలకు వెనకాల భాగంలో మేఘస్తంభం నడిచేది అంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు చేసి పరిగెడతాం ముందుకి. పిల్లలు చెయ్యేందుకు మనం పట్టుకుంటాం అండి. ఎంత గట్టిగా పట్టుకుంటావు అంత గట్టిగా పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత ఏమవుతుంది? పడకుండా అవుతాడా? అప్పుడు ఏమంటాం? అయ్యిందా? నువ్వే అయ్యిందా అన్నప్పుడు దేవుడు అనకూడదు అయ్యిందా అని. అండి మనమే అంటాం కదా, తీరిందా అంటాం కదా, మాట ఏం లేదు కదా, అయిందా అప్పుడైనా బుద్ధి వచ్చిందా అంటాం కదా. అదే మాట దేవుడు మాడతాడు. అలాగని వదిలేడండి ఆయన. మనం తిరిగి ఆయన తట్టు తిరిగే వరకు కూడా మన వెనకాల నడుస్తాడు. నువ్వు గాయపడ్డం ప్రభు చూస్తున్నాడు, నువ్వు వేదన పడ్డం ప్రభు చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. అయితే ఒక మాట చెప్పాలి, కింద దావీదు అంటున్న రీతిగానే ఏమంటాడు దావీదు? దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట మనం ఇప్పుడు పలుకుతూ ఉంటాం కదండి, కృప చాలు. ఏం చాలు మనకి? కృప చాలు. నిజమే, లోకంలో మనుషులకు కలుగుతున్న శ్రమలే నీకు నాకు కలుగుతున్నాయి, వాక్యం అదే చెప్తుంది. అయితే మనము కొంచెం ఎక్కువగా దేవుని కృపను కలిగి ఉన్నాం కాబట్టి వాటి నుంచి మనం త్వరగా విడిపించబడతా ఉంటాం. దానికి స్తోత్రం. అది ఒక సాక్ష్యం నీకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు అనడానికి అది ఒక ఆధారం నీకు. దేవుడు తోడై ఉంటే శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ శ్రమలలో నువ్వు కుమిలిపోవు. దేవుడు నీకు తోడై ఉంటే కష్ట నష్టాలు వస్తాయి, కానీ అవి నీకు ఎంత మాత్రం కూడా హాని చేయవు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే హెచ్చరికిస్తారు. ఏమంటారండి? ఇదిగో ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ హెచ్చరిక ఉంది. అయితే తీవ్రత ఎక్కడ ఉంటుంది? చెప్పడం మటుకు ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పారు, కానీ తీవ్రత ఎక్కడ ఉంటుంది? అందరికీ రాదు కదా. అలాగే శ్రమలో శోధనలు వస్తాయి, అది నిన్ను ఏమాత్రం హాని చేయదు. దానికి స్తోత్రం కలుగునుగా. అది చిన్న విషయాల్లో మనం కుమిలిపోయినప్పుడు దేవుని యందు మన విశ్వాసాన్ని మనం తగ్గించుకున్నట్లుగా కనబడుతుంటుంది. ఏది ఏమైనా సరే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ముదిరి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడని నేనే. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, విడివక ఎడబాయక ఆయన తోడై నడిపించే దేవుడు, ఆలోచన చెప్పి నడిపించే దేవుడు, మేలుకరమైన త్రోవలు ఏదైతే ఉన్నాయో ఆ త్రోవల్లోనే ఆయన నడిపించే దేవుడు అయి ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 22వ కీర్తనలోకి వద్దాం ఒకసారి. 22వ కీర్తన 4-5 వచనాలు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దావీదు మరలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు ప్రభువా. ఏం చేశారంట? నమ్మిక ఉంచడం ద్వారా ఏం జరిగిందంటే, దేవుడు ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని రక్షిస్తాడంట. అన్ని విషయాల్లో కూడా రక్షిస్తాడు, అన్ని విషయాల్లో కూడా ప్రభు తప్పిస్తాడు, అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని కాపాడతాడు. దానికి స్తోత్రం. మనం ఒక పాపము చేత పట్టబడినా సరే ఆయన రక్షించగలడు. అయితే రక్షణ పొందుకునేవాడు ఎలా అడుగుతాడు రక్షించండి అని? ఒకవేళ ఒక కొండ సెలవు మిమ్మల్ని పట్టేసుకుంది, తెలుసా? కొండ సెలవు చూసారు ఎప్పుడైనా?
మిమ్మల్ని ఎప్పుడైనా పట్టుకుందా? అదొక్కసారి పట్టుకుంటే అయిపోయినట్టేసి. అంటే చిన్న చిన్నవి కాదు కానీ మనల్ని మింగడానికి తగ్గ సైజు వస్తుంది. మీరు అనుకోవచ్చు చిన్నపావే కదా, మీరు అడిగేసి తప్పితే మొత్తం పేగులు బయటకు వచ్చేస్తాయి అనుకోండి, అయ్యే పెద్దవి ఉంటాయి. అది పట్టుబట్టిందంటే విడిపించుకోవడం కష్టం. ఒక చేతితో దాన్ని ఇంకో లాగితే ఇంకో వైపు నుంచి ఇంకో కాలు చుట్టుకుంటుంది, చాలా బలంగా నొప్పుతుంది. పాపం ఎలాంటిది? నువ్వు జస్ట్ దాని దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుదాం మెడలో వేసుకుని ఇలా అనేటప్పుడు తెగ చుట్టేస్తుంది. అంటే మన చిన్నగా కనబడేది ఏమవుతుంది ఒకసారిగా? ఎప్పుడైనా జలగం చూసారా? జలగ ఎంత ఉంటుంది ఫస్ట్? జలగ అంతే అంతే ఉంటుంది. అది నిన్ను పట్టుకొని రక్తం తాగుతున్న విషయం కూడా తెలియదండి నీకు. అది తాగుతా 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 ఇంత బాగా అయిపోతుంది. ఎంత బాగా తాగుతా ఆ విషయం నీకు తెలియదు. నువ్వు పట్టించుకోకపోతే దీన్ని పెద్ద అయిపోద్ది. ఇంతకు నీ రక్తం అవుతుంది. అది మామూలుగానే స్పృహ ఉండదు. దానికి ఉన్న లక్షణం అంటే స్పృహ లేకుండా తాగడం దాని కష్టం. పాపం కూడా అంతే, సాధన కూడా అంతే. తేరి చూసేటప్పటికి నీ బలం అంతా, తేరి చూసేటప్పటికి నీ శక్తి అంతా, తేరి చూసేటప్పటికి నీకున్న కలిగిందంతా అయిపోతుంది. మనం ముందుగా అందుకని మెలకువ కలిగి ఉండండి అంటున్నాడు. మనము అధికమైన పాపంలో పడిపోకుండా ప్రభు మనల్ని కాపాడతాడు. అధికమైన శాపంలో మనం పడిపోకుండా ప్రభు కాపాడతాడు. పితరులు ఆయన యందు నమ్మిక ఉంచారు. వారు ఎన్నో సార్లు పడిపోయారండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎన్నో సార్లు పడిపోయారు. పడిపోయినప్పుడు వారికి బుద్ధి వచ్చి వారు దేవునికి మొరపెడతానంట. మొరపెట్టిన వెంటనే దేవుడు వారిని రక్షించేవాడు. హల్లెలూయ. ఒకసారి సర్పముల కాటు చేత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చనిపోదని చాలా చనిపోతున్నారు. మోషే దేవుని ప్రార్థన చేస్తే ఇత్తడి సర్పాన్ని ఎత్తించాడు. ఇత్తడి సర్పాన్ని అప్పటికప్పుడు చేయించి ఆ ఇత్తడి సర్పాన్ని మధ్యలో నిలబెట్టి ఎవరైతే ఆ పాము కాటు చేత బాధతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారు ఆ ఇత్తడి సర్పం వైపు కనుక చూడగలిగితే వారు ఆ ఇత్తడి సర్పము చూసిన వారు అందరూ కూడా స్వస్థత పొందుకుంటారని చెప్పాడు దేవుడు. మార్గం ఆయనే. కీడు వచ్చింది, కీడు విడిపించబడడానికి మార్గం ఎవరో? యేసు ప్రభువు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన వైపే చూడాలి. చెప్పండి ఈ మాట. ఆయన వైపు తప్ప నువ్వు ఏ వైపు చూసినా నీకు రక్షణ దొరకదు. ఆయన వైపు తప్ప నువ్వు ఎవరి వైపు చూసినా సరే నీ జీవితంలో అభివృద్ధి కలగదు. ఆయన వైపు తప్ప ఎవరి వైపు నువ్వు చూసినా సరే నీ జీవితంలో ఆశీర్వాదాలు నువ్వు చూడలేవు. 5వ వచనం ఏమంటున్నాడు? వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, సిగ్గు నొందకయుందిరి. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, దేవుని మీద ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో ఆయన నిన్ను ఎప్పుడు ఎక్కడా కూడా సిగ్గుపడినాడు. ఈ మాట మీరు నమ్మితే నమ్మడం లేదు. దేవుడు సిగ్గుపడినవాడండి. దేవుడిని వదిలితే తెలుస్తుంది పరిస్థితి. ఎక్కడ నిన్ను అవమానపడినవాడు, నీ స్థానం చిన్నదైనా, నీ పరిస్థితి చిన్నదైనా నీకు గౌరవం ఇచ్చేలా ప్రభు నిలబెట్టుకుంటాడు. మనం అనుకుంటాం డబ్బు ఉంటే గౌరవం వస్తుంది ఏమండి, లేదా మంచి అధికారం ఉంటే గౌరవం వస్తుంది. లేదు, అది లోకంలో అయితే అవ్వచ్చేమో, కానీ దేవుని పక్షముగా నిలబడేవాడు లేదా దేవుని యందు నమ్మికించిన వాడు కూడా గౌరవించబడతాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకి ఏముందని చెప్పి 10,000 స్తోత్రాలు వచ్చినాయి. దావీదు వయసు ఎంతని 10,000 స్తోత్రాలు వచ్చినాయి. ఎదురుగా రాజు ఉన్నాడు. రాజు ఈ మాట అంటే ఖచ్చితంగా కోపిస్తాడు అనే మాట కూడా వారు లెక్క చేయకుండా సౌలుకి 1000 స్తోత్రాలు, దావీదుకి 10,000 కొలది స్తోత్రాలు. ఈ మాట ఎలా వచ్చింది? దావీదు అప్పటికి తన కుటుంబంలో ఎన్నిక లేని వాడు. అన్నయ్యలే ఉన్నారు, రే ఇది వచ్చారు అడిగే అన్నారు లేదా? అన్నారండి.
అలా అన్నోళ్ళే ప్రజలతో పాటు కలిసి 10,000 స్తోత్రాలు చెయ్యన్నారట. దానికి స్తోత్రం కలిగిన దావీదంటే ఎవరికి ఇష్టం లేదు, దావీదంటే ఎవరికి విలువ లేదు. కానీ దావీదు ఒక దేవునికి విలువిస్తున్నాడు. ఆ దేవుడు కూడా దావీదు విలువిచ్చాడు కాబట్టి అనేక ప్రజల ఎదుట అతన్ని సన్మానించాడు దేవుడు. దానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన నమ్మికించడం అనేది పదం చిన్నదే, స్వభావం చిన్నదే, కానీ దాని కార్యాలు చాలా గొప్ప కనబడతాయి. అందుకే దావీదు అన్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మికించున్నాను ప్రభా. 9వ వచనం కూడా చదవండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడండి? అసలు ఎలా ఆలోచిస్తున్నాడు? తల్లిని మించిన తల్లిని మించిన తల్లిని మించిన తెలీదా? మాట్లాడారా? డౌట్ అన్నది అందులో. ఎందుకు అంటాం అంటే తల్లిని అవమాసాలు మోసి ఎంతో కష్టపడి, ఇప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి తెలియదు, ఒకప్పుడైతే నొప్పులు పడి కని పిల్లలకు పాలిచ్చి పెంచి కంటి పాపలాగా రక్షిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఇప్పుడు ఏం లేవులేని అంతా టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఏ కప్ చెప్పేస్తే అది చేసేసుకుంటారు. అప్పుడు అలా కాదు కదా, తల్లికి నిద్ర ఉండేది కాదు, అలా కాసుకుంటూ ఉండాలి. సరే అంటే పచ్చాలు చేయాలి, నచ్చింది తినడానికి ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో తల్లి మోసదు కాబట్టి తల్లి దైవంతో సమానం అని చెప్పి మనం అంటా ఉంటాం. కానీ దావీదు, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. అసలు ఆ ప్రదేశంలో దేవుని వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు? ఎందుకు వాడుతున్నాడంటే తల్లి కంటే కూడా గొప్పవాడు యేసయ్య. ఈ మాట తల్లులు కోపం రావచ్చేమో కానీ మీకు కూడా ఆయనే గొప్పవాడు. ఆయన తర్వాతే ఎవరైనా సరే. ఎందుకంటే ఒక్క క్షణము కూడా మనల్ని ఆయన విడిచిపెట్టకుండా, ఒక్క క్షణము కూడా ఏ అపాయంలో పడకుండా, ఒక్క క్షణము కూడా ఎక్కడ ఏ కీడు నీకు రాకుండా ఆయన కాపాడుతూ వస్తున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? కాపాడుతూ వస్తున్నాడంట. తల్లికైనా మత్తు వచ్చిన నిద్ర వస్తే పిల్లలు వదిలేయచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోయాడు. దానికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా అయ్యా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతివి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. వినిపిస్తాం. హల్లెలూయా. దావీదుకి నమ్మకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే, దావీదుకి నమ్మకం ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఆ వయసులో నమ్మకం అంటే ఏమో తెలుస్తుందా? ఎందుకు అంటున్నాడంటే ఈ మాట, తన జ్ఞానము తన పెంపొందించుకునే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు వరకు కూడా నేను బతికున్నానంటే దేవుని కృప అనే మాట నమ్మాడు. ఎప్పుడైతే తన తల్లి చేత దేవుని వాక్యం నేర్పించబడ్డాడో దావీదు, ఆ ముందు కూడా ఇదే మాట చెప్పుండొచ్చు, తల్లే చెప్పుండొచ్చు నాకు తెలిసి. ఆ మాట తల్లి నేర్పించుండొచ్చు. బాబు నేనే నన్ను నిన్ను కన్నది కానీ దేవుడే నిన్ను కన్నాడు. నా గర్భంలో పెట్టింది దేవుడే. నేను నిన్ను సరిగ్గా చూసుకోకపోయి ఉండొచ్చు, రేపు పొద్దు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నీకు తల్లి అయినా తండ్రి అయినా దేవుడే. ఇలా నేర్పిస్తారండి ఎవరన్నా? పిల్లల్ని దగ్గర చేర్చుకుంటారు. ఎంత తల్లి అయినా సరే పిల్లలు పట్టుకుని మొదలుదాం, అవునా? కానీ దావీదు తల్లి అని నేర్పించింది తెలుసా? లేదు, నేను కాదు మొదటిగా, దేవుడే నీకు మొదటగా ఉండాలి. దానికి స్తోత్రం కలిగింది. ఆ మాట
దావీదులో బలంగా నాటుకుపోయింది. అంటను సమూయేలు తల్లి కూడా అదే నేర్పించుండొచ్చు. ప్రస్తుత తల్లుల మీద ప్రేమలు ఎక్కువగా పెంచుకునేలా పిల్లలు పెంచుతూ ఉండొచ్చేమో, కానీ కొంతమంది భక్తులైన స్త్రీలు ఉన్నారు, వాళ్ళ మటుకి దేవుణ్ణే తల్లిగా చూపించారు, దేవుణ్ణే తండ్రిగా చూపించారు. కనుక వారి జీవితాల్లో ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో వారు ఎదిగారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమే, తల్లి మీద తండ్రి మీద పిల్లలకు ప్రేమ ఒక వయసు వచ్చే వరకు ఉంటుందండి. ఒక వయసు వచ్చాక తల్లిని తిట్టే వయసు వస్తుంది, ఒక వయసు వచ్చాక తండ్రిని తిట్టే వయసు వస్తుంది. మీకు వచ్చిందో లేదో ఆ వయసు నాకు తెలియదు, కానీ నా తల్లి చచ్చిపోతే బాగుండు, నా తండ్రి చచ్చిపోతే బాగుండు అని మనసులో అపేక్ష వచ్చినటువంటి వయసు కూడా ఉంటుంది తెలుసా. చచ్చిపోతే చచ్చిపోను నాకేంటి, వాళ్ళు ఎలా పోతే నాకేంటి అన్న మనస్తత్వాలు రావంటారా? వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనే మనస్తత్వాలు రాలేదంటారా? కోపంలో ఆ పదాలు పలకలేదంటారా? వచ్చినాయి, రాలేదండి. మరి మన తల్లిదండ్రులు ప్రేమించిన వారమే కదా, ప్రేమించిన మనమే ఆ పదాలు వాడేమంటే అది నిజమైన ప్రేమ అవునంటారు కాదంటారు? కానీ అందుకే ఈ మాట తన దావీదు తల్లికి తెలిసే ఉండొచ్చు. అందుకే మొదటి స్థానం దేవునికి ఇచ్చేసింది. ఎందుకంటే మన బాంధవ్యాలు ఎక్కువ సంవత్సరాలు ఉండవు. ఎంత వయసు వచ్చినా సరే ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవలసిందే. అయితే నిన్ను విడవని వాడు, నిన్ను మర్చిపోని వాడు, నిత్యము నీతో తోడై ఉన్నటువంటి వాడు ఎవరంటున్నారంటే అది దేవుడు మాత్రమే. ఆయనకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా నిన్ను గురించి ఆయన మర్చిపోడండి. కనుక మొదటి స్థానము మన జీవితంలో దేవుడిగా ఉండాలి. ఆ తర్వాతే మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన తల్లి, మన తండ్రి, మన స్నేహాలు, ఏదైనా సరే నెక్స్టే. అదే దేవుణ్ణి మరచి వేరొకరికి ఎవరికైనా మొదటి స్థానం ఇచ్చావంటే ఖచ్చితంగా ఆ విషయంలో బాధపడతావు. ఖచ్చితంగా ఆ విషయంలో నువ్వు దేవుని ఎదుట కన్నీరు కాల్చాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంటుంది. దానికి స్తోత్రం కలుగునుగా. 84వ కీర్తన 12వ వచనం చదువుతాం. 84:12. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దానికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులనుగా దీవించబడిన వారు. మన దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది మనకి లేదా లోకంలో ఉన్న వారికి చిన్నగా కనబడచ్చు. అది ఒక విశ్వాసము లేదా ఒక మతము అని చెప్పి అనుకోవచ్చేమో, కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుని నమ్ముతున్నందుకు నువ్వు ధన్యుడిగా ఉన్నావు. హల్లెలూయా. నమ్మడం అంటే చిన్న విషయం కాదు. పదం చిన్నదే, కానీ చాలా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. మనం ఆయన నమ్మిక ఉంచుకుంటే ఖచ్చితంగా దేవుని ద్వారా కార్యాలు చూడటం కాదు. నీ నమ్మకము, నీ విశ్వాసము ప్రభు దగ్గర నుంచి సమాధానం వచ్చేలా చేస్తారు. దేవుని మాత్రం నమ్మకం ఉంచడం యేసు ప్రభువు ఎందుకు చెప్పారు? నమ్మిక మాత్రం ఉంచుము. ఏమన్నాడంటే అపనమ్మిక రాకుండా మాకు సహాయం చేయ ప్రభు. ఆ నమ్మకత్వమును దేవుని ఎదుట నువ్వు కనపరుచుకోగలిగితే నీ నమ్మకమునకు ప్రతిగా తగ్గినటువంటి కార్యము నువ్వు చూడగలుగుతావు. అది ఏదైనా సరే. దానికి స్తోత్రం. నమ్మకం మాత్రమే మనం ఉంచాలంటే జస్ట్ ఆయన ఎందుకు నీ నమ్మకాన్ని చూపించుకుంటే చాలు. ప్రభువా నాకు ఆ టైంలో నువ్వు సహాయం చేస్తావు, ఆ టైం వచ్చేటప్పుడు నువ్వు లేపుతావు, ఆ టైం వచ్చేటప్పుడు నువ్వు బలపరుస్తావు, ఆ టైం వచ్చేసరికి నువ్వు ఎలాగన్నా నువ్వు కార్యం జరిగిస్తావు. ప్రభువా నేను నీ యందు నమ్మిక ఉంచున్నానని చెప్పి నువ్వు మాట్లాడుకోగలిగితే దేవునితోటి నీ మాటను బట్టే ప్రభు నీ విశ్వాసాన్ని బట్టి పరిస్థితుల్లో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దానికి స్తోత్రం. మాట చూసి ముగించేసుకుందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి
నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు నీ దేవుని తట్టు తిరగాలి ఖచ్చితంగా. మాట నీ సార్లు ఉంటుందో బైబిల్లో. మనుషులు అందరూ కూడా లోకం తట్టు తిరిగి ఉంటారు, కానీ ఎవరైతే దేవుని ఎరిగిన వారై ఉంటారో వారు దేవుని తట్టు తిరుగుతారు. ఒకసారి మీరే చూసుకోండి. సంవత్సరం అయిపోయింది కదా, అయిపోయింది అవ్వలేదా? ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు దేవుని తట్టు తిరిగావు, ఎన్నిసార్లు లోకం తట్టు తిరిగావు? లోకం తట్టు తిరిగి ఉన్నప్పుడు నువ్వేం సంపాదించావు, దేవుని తట్టు తిరిగి ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమైంది? ఆలోచించండి ఒకసారి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి, మీకు మీరే సమాధానం తెచ్చుకోండి. లోకం తట్టు తిరగడం వలన నీకు ఏమైనా లాభం వచ్చిందా? లోకం తట్టు తిరగడం వలన ఏమైనా ప్రయోజనకరమైన పరిస్థితి నువ్వు అనుభవించావా? లేదా లోకం తట్టు తిరగడం వల్ల ఆనందకరమైనటువంటి దినాలు ఎన్ని వచ్చాయి? దేవుని తట్టు తిరిగినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది? లోకం తట్టు తిరిగితే ఖచ్చితంగా ఒకరోజు అవమానం కలుగుతాయి. ఏమవుతుంది? అదే దేవుని తట్టు తిరిగితే నేను ఎక్కడ సిగ్గుపడను. అందుకే అన్నాడు, నువ్వు దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక. ఏం చేయాలంటే ఎలాగా అంటే మానకుండా. దేవునికి ఏం ఇష్టం అంటే కనికరము న్యాయం అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన కనికర సంపన్నుడు, న్యాయమైన దేవుడు. నీవు కూడా కనికరమును ప్రేమించాలి, న్యాయమును ప్రేమించాలి. మానక దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే, ఒకటి నమ్మకముతో ప్రార్థన చేయి. దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండవు, దేవుని తట్టు తిరుగు. నువ్వు ప్రార్థిస్తుంది ఏదైనా సరే దేవుని ద్వారా ఒకరోజు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి చేయడం పెద్ద కష్టం కాదండి. దేవుడు అడిగిన దానికంటే మించే చేస్తారు తప్ప అడిగిన దానికంటే తక్కువ చేయడం. ఆ పరిస్థితులు ఎలాగైనా సరే కొన్నిసార్లు అవకాశాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి, ఇంకా అది జరగదు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ మనం ఆయన నమ్మికుంచి ఉన్నాం, మనం ఆయన తట్టు తిరిగి ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు ఒకటొకటిగా మార్చుకుంటూ వస్తాడు. కొన్నిసార్లు నీకు విరోధంగా నిలబడిన వాళ్ళని దేవుడు పక్కకు తీసేస్తాడు. కొన్నిసార్లు నేను అవమానపరుస్తున్న వాళ్ళని దేవుడు పక్కకు తీసేస్తాడు. కొన్నిసార్లు నువ్వు నీకు విరోధంగా నిలబడి నిన్ను పాడు చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి వారే నాశనం తెచ్చుకునేలా కూడా ప్రభు చేస్తాడు. సౌలు ఏమయ్యాడు? ఆఖరిగా తను తానే పొడుచుకున్నాడు. అంటే ఏమయ్యాడు? అప్పుడు దాకా దావీదును తరిమాడు, అప్పుడు దాకా దావీదును చంపడానికి ఈట్లు ఇస్తాడు, అప్పుడు దాకా దావీదును చంపడానికి సైన్యాన్ని పంపించాడు. అలాంటి వాడు ఒక రోజున ఏమైపోయాడు? ఫిలిస్తీన్ చేతిలో చచ్చిపోవడానికి ఇష్టం లేక తన కత్తితో తానే పొడుచుకుని చచ్చిపోయాడు. ఎందుకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని ఒక మాట చెప్పాం కదా, న్యాయమును ప్రేమించాడు. కానీ సౌలు అన్యాయమును ప్రేమించాడు. దావీదు దేవుని తట్టు తిరిగి ఉన్నాడు, సౌలు దేవుని తట్టు తిరిగిన వాడు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాడు? ఒక చోటకి వెళ్ళాడు కదా, ఏమండి? సోది చెప్పించుకోవడానికి వెళ్ళి నాకు సమయాలు కావాలి. దేవుడితో మాట్లాడలేడా? యాజకులు లేరా? ప్రవక్తలు లేరా? ఏమండి? ఎందుకు అనుకున్నాడంటే దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకు మానేశాడంటే దేవుని మాట వినడం సౌలు మానేశాడు. సౌలు దేవుడి మాట ఎప్పుడైతే వినడం మానేశాడో సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చి బాధించడం మొదలుపెట్టి ఇలాగ చూసుకుంటూ వెళ్తే సౌలు గతి చాలా దిగజారిపోయిందండి. దేవుని తట్టు తిరిగి ఉన్నప్పుడు సౌలు ఎన్ని విజయాలు పొందుకున్నాడో, దేవుని తట్టు నుంచి లోకం తట్టు తిరిగాక సౌలు అంతకంటే ఎక్కువగా పరాజయాలు పొందుకొని ఆఖరిగా అతడు సిగ్గుపడే పరిస్థితిలోకి వచ్చేసాడు. ఈ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడే అని ఎప్పుడు కూడా
తన యందు నమ్మిక ఉంచిన వారిని ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నమ్మిక ఉంచిన వారిని ఎప్పుడైనా సరే తలగా నియమిస్తాడు తప్ప తోక ఉంచే దేవుడు కాదు. మనం మన సొంత జ్ఞానంతో, మన సొంత ఆలోచనలతో, సొంత తెలివితేటలు ఉపయోగించి మనం ఏదో చేయడానికి లోకం తట్టు తిరుగుతాం తప్ప నువ్వు ఆయన తట్టు తిరగకపోతే నువ్వు ఎంత లోకంలో ఉన్నా సరే నీలో ఫలభరితమైనటువంటి జీవితం ఎప్పటికీ కూడా రాదు. అంతే ఒక్కసారి నువ్వు దేవుని తట్టు తిరిగేవంటే దేవుడిని పక్షంగా చేసే కార్యాలు ఒకటొకటిగా చూడడమే నీ పని. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు చెప్పిన రీతిగా నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. మన జీవితంలో దేవుని కృప నమ్మదగింది. ఆ కృప ఎప్పటికీ కూడా మారదు. ఆ కృప నేను సిగ్గుపడనివ్వదు. ఆ కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృప శత్రువు ఎదుట కూడా నిన్ను శత్రువుకు మించిన జ్ఞానమును దేవుడికి ఇచ్చేలా చేస్తారు. అలాంటి కృపతో మనం నడిపించబడుతుంది గాక. అలాంటి నమ్మకత్వము దేవుని ముందు మనం కలిగి ఉందము గాక. ఆమె ప్రార్థన.